నాతో ఉన్నోళ్ళు కూడా చెప్తా ఉంటాను. నేను ఉన్నప్పుడు నా ముందు షో చేయటం కాదు, నేను లేనప్పుడు కూడా ప్రేమ నిండిన వ్యక్తులుగా మీరు ఉండండి. దేవుని సన్నిధికి వచ్చిన దీనుల్ని అసహించుకోకండి, ఏసడించుకోకండి, ఇబ్బందికరంగా మాట్లాడకండి, వాళ్ళని తృణీకరించకండి. వాళ్ళకి ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వస్తాయి, చాలా వేదనలు వస్తారు. వచ్చిన వాళ్ళని కాస్త ప్రేమగా పలకరించండి, మీరు చేయదగ్గ ఆతిథ్యం చేయండి. ఒకవేళ ఇబ్బంది పెట్టినా తట్టుకోండి. సేవ అంటే అదే. ఏ ఇబ్బంది లేకుండా, ఏ శోధన లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా అంత ప్రశాంతంగా ఉంటుంది. సేవ ఎట్లా ఇది, త్యాగం ఎట్లా ఇది, సమర్పణ ఎట్లా ఇది. ఒరిజినల్గా ప్రేమ అంటేనే, సేవ అంటేనే అనేక రకాల ఒత్తిళ్లతో, నలుగుళ్లతో కూడిన వ్యవహారం. కాబట్టి మీరు వాటికి సిద్ధమై ఉండి వారిని ఆదరించినట్లయితే దేవుని మెప్పు పొందుతారు. అంతేగాని మనుషుల్ని కుక్కల్లాగా ఏసడించుకొని, ఎదిరించుకొని చండాలంగా వ్యవహరించడం అనేది దేవునికి నచ్చదు, నాకు నచ్చదు. మనం చచ్చేంత వరకు, మనల్ని దేవుడు పిలిచేంత వరకు ఏది కోల్పోయినా విశ్వాసాన్ని, ప్రేమను మాత్రం మనం కోల్పోకూడదు.